సార్ వీడు జైన్. ఏ జైన్? పొద్దున ప్రాబ్లం చేశాడు కదా బిజు ఫ్రెండ్. ప్రవీణ్, ఇది పెద్ద సమస్య అవుతుంది రా. సార్ సార్ ప్రాణం ఉంది సార్. సార్ రెడీ సార్. సార్ లేపండి సార్. రా లేపండి సార్. సరే ఎంతో వీళ్ళమ్మా, వీళ్ళు ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. తిరుగు తిరుగు తిరుగు. పట్టుకోరా, పట్టుకో. జాగ్రత్త, ఎక్కించు. నువ్వు బండికి వెళ్ళు. సార్ ఏందో తెలుసా, నేను ఇప్పుడే వస్తున్నాను. వీడు చెప్పే నేను విన్నాను. సురేష్, స్ట్రెచ్చర్ తీసుకురా. యాక్సిడెంట్ కేసా? అవును సిస్టర్, మానిటర్ ఆన్ చేయండి. ఓకే సార్. మావంటే ప్రమాదం ఎప్పుడు జరిగింది? అరగంట అయి ఉంటుంది. మీరు తాగారా? పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. మెడికల్ కేసు ఇది. మేము పోలీసులవే ఇక్కడ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసాం. అయితే ఇతని బంధువులకి ఇన్ఫార్మ్ చేయండి. పేషెంట్ చనిపోయాడు. ఏమైంది? డాక్టర్ ఏమన్నారు? ఒరే బిజు, త్వరగా రండిరా. బిజు, ఇది మన జయన్ రా. సార్ ఒక చిన్న సమస్య. ఏమిటా సమస్య? సార్ మీరు స్టేషన్లో ఉన్నారా? మేము అక్కడికి వస్తున్నాం సార్. నేను స్టేషన్లోనే ఉన్నాను. నువ్వు స్టేషన్కి వచ్చాయి. సరే సార్. నువ్వు పడుకో, నేను ఒక అరగంటలో వచ్చేస్తాను. సార్ మేము తీసుకెళ్ళినప్పుడు ప్రాణాలతోనే ఉన్నాడు. అదంతా నాకు తెలుసు, ఇంకెవరైనా నమ్ముతారా? అంతేకాకుండా మీరు మందు కొట్టారు. సార్, నా మాన్యువల్ డే డ్రైవ్ చేశాడు, వాడు మందు కొట్టలేదు. సరే, ఇప్పుడు వాడెక్కడా? వాడిని ఎవరో చూడలేదు. వాడికి ఎదురుగా కేసు ఫైల్ చేసినా అందరూ ఇప్పుడు మన్నే అంటారు. మీరు టెన్షన్ అవ్వకండి, ఏం చేయాలో ఆలోచిద్దాం. సార్ సార్ అవును సార్, వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్. బండి నడిపింది వాళ్ళు కాదు సార్. సార్
హలో మనేం సార్, నేను జోషి మాథ్యూ. మీరు తొందరగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోండి. మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు. ఏంటి సార్? హలో మనేం సార్, నేను జోషి మాథ్యూ. మీరు తొందరగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోండి. మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు. మణి, సిగరెట్ ఉందా? ఎవర్రా ఇది? అంకుల్ అమ్మా. కొంచెం మంచినీళ్ళు తెమ్మా. నేను టీ పెడుతున్నాను. ఎవరయ్యా అదే? నేనే. ఇక్కడ పక్క వీధికి వచ్చాను డ్యూటీ మీద. ఏమైంది? మీ అమ్మాయి డాన్స్ అయిపోయిందా? రేపు. వాడి పోటీ జరుగుతుంది త్రిశూల్లోనే కదా. ఆ, వాడు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడు? నిన్న నీతో వచ్చాడు కదా, ఈవేళ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమైందిరా? ఏంట్రా, ఏదైనా సమస్య ఏంటి? ఏమైంది సార్? ప్రవీణ్, జిమ్ స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయి. సార్ సార్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సార్, రాహుల్ మాత్రం దొరకకపోతే మనందరూ ఇరుక్కుంటాం సార్. ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయిన వాడిని ఎక్కడైనా వెతుకుతాం. ఒకవేళ పట్టుకున్నా వాడే డ్రైవ్ చేసినట్టు ఒప్పుకోవాలి కదా. ఎస్పీని కలిసి వాడి బండి తోలాడని చెప్పేద్దాం సార్. సరే, తిన్నగా వెళ్ళు. నిన్ను రిమాండ్లో పెడతారో అప్పుడు తెలుస్తుంది. అది కాదు సార్, సాక్ష్యం లేకుండా మన మీద ఎలా నింద వేస్తారు? నువ్వు మాట్లాడుకో. నీ వల్లే మనం అందరం లాక్ అయ్యేలా ఉన్నాం. సార్, ఈ టైంలో ఇలా మాట్లాడుతూ సార్. ఇప్పుడు నేనేం చెప్పాను? అసలు నీకేం తెలుసు? సార్, అసలు ఏం చేయబోతున్నారు మీరు? నీ బొంద. నేను ఈ పనిలోకి వచ్చి 20 ఏళ్ళు అవుతోందిరా. ఇక ఏం జరుగుతుందో నేను చెప్తాను. వ్యక్తిగత కక్షల వల్ల మహిళా పోలీస్ సహాయంతో ఒక స్టేషన్ తీసుకొచ్చి కొట్టారు. అది వీడియో తీసిన వాడిని జీప్ ఎక్కించి చంపేశారు. దాన్ని యాక్సిడెంట్ లా మార్చడం కోసం హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇవన్నీ చెప్పి మన మీద హత్య కేసు బనాయిస్తారు. సార్, మనం కూడా పోలీసే కదా, మనం ఎందుకు అంతకలవుతాం? పోలీసులు చచ్చిన వాడు నాలాంటి ఒక దళిత్. 3 రోజుల్లో బై ఎలక్షన్. వాళ్ళు ఓట్లు పడితేనే గవర్నమెంట్ నిలుస్తుంది. మనల్ని నేరస్తుల్ని చేయాలన్నదే గవర్నమెంట్ ప్లాన్. అర్థమైందా? సార్, నన్ను మీరు ఇంట్లో వదిలేయండి. ఎలక్షన్ పూర్తయ్యే వరకు ఎవరికి దొరకకూడదు. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్లి మన మీద వ్యతిరేకంగా బనాయించిన కేసుని ప్రూవ్ చేద్దాం. సిబిఐ ఎంక్వైరీ జరిగితే మనం తప్పించుకుంటాం, లేదంటే నేరస్తులమే. సార్, నేను ఇంటికి వెళ్ళాలి. అయితే నీ ఇష్టం వచ్చాడు చావు. రే రారా, మనం వెళ్దాం. స్టేషన్ లిమిట్ లో ఎన్ని మొబైల్ పెట్రోలింగ్? వెంటనే ఏమిటి? అన్ని చోట్లకి బండి స్టార్ట్ చేయి. వెతకండి. ఆలస్యం చేయొద్దు. ఓవర్ ఓవర్. త్వరగా వెళ్ళండి. పెట్రోల్ టీమ్స్ అన్ని చాలా జాగ్రత్తగా డ్యూటీ చేయండి.
ఎక్కడ ఎవరిని వదిలిపెట్టద్దు. అనుమానం వస్తే కనిపెట్టండి.